హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో తెలుసా? మరమరాలతో అండి. మరమరాలు మీరు ఏం చేస్తారు? మామూలుగా తింటారు, లేదంటే తాలింపు వేసుకుంటారు, అలా కదా. ఈ మరమరాలతోటి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సినవి ముందుగా మరమరాలు తీసుకున్నాను. మరమరాలు కొంచెం ఎలాగైనా ఒదిగించుకోండి, కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మీరు ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువే పడతాయి. దానిలోకి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, నూనె, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు. ఇప్పుడు మరమరాలని కొంచెం నీళ్ళలో వేసేసుకోవాలండి. మనం రెడీ ఇంకా టిఫిన్ చేయబోతున్నాము అనుకున్నప్పుడు ముందుగా వీటిని నీళ్ళలో వేసేసుకోవాలి. చూసారా ఏంటి, మరమరాలు నీళ్ళలో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా అనుకుంటున్నారా? అవునండి, మెత్తగా అవుతాయి కానీ పిసరు అయిపోవు. చక్కగా బాగానే తినటానికి బాగుంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా చక్కగా తినటానికి బాగుంటాయి. చూసారా, నీళ్ళలో వేసేసుకొని అలా నొక్కి పెట్టేసేసాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అవి నీళ్ళలో అలాగే ఉన్నాయి, ఇంకా తీయలేదు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఆయిల్ ఒక 2-3 స్పూన్లు, నేను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు. చూసారా, తాలింపు వేసుకున్నాను ముందు. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు. చూసారా, తాలింపు కొంచెం వేగుతూ ఉంది. దీనిలో ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఇవి వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట. పిల్లలకి కాదు, పెద్దగా అవి క్రిస్పీగా బాగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. చూడండి, ఇవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం వేగితే తర్వాత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ వేయించుకోవాలి బాగా. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను నేను. ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులిహోరలో ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా కొంచెం పులిహోరలాగా, ఆల్మోస్ట్ పులిహోరలాగే అనుకోండి. చూసారా, దీనిలో ఈ వేరుశనగ గుళ్ళు కూడా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత దీనిలో నెక్స్ట్ ఏం వేస్తున్నానో చూస్తారా? ఇది ఎప్పుడైనా మీరు చేశారా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవేం బాగా ఫ్రై అయ్యి అంటే బ్రౌన్ కలర్ అలా ఏం రానక్కర్లేదు, ట్రాన్స్పరెంట్ అయితే చాలు. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మరమరాలలో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్లుగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకున్నామంటే మరమరాలలో ఉండే ఉప్పు ఇది కలిపి ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకున్నాను. చూసారా, పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం మొత్తం కొద్ది మగ్గిపోవాలి. అంటే పచ్చిమిరపకాయలు కూడా అలా తగులుతుంటే మళ్ళీ పిల్లలు తినరు, అందుకని కొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా మరమరాలు, వీటిని కొంచెం నీళ్ళల్లో ఇలా పిండేసుకొని, ఆ నీళ్లు లేకుండా పిండేసుకోవాలన్నమాట. పిండేసి ఇలా దీనిలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా పిండుకొని వేసుకున్నాను. చూసారా, ఏం పిసర ఏం అవ్వలేదు, చక్కగా అలాగే ఉన్నాయి. చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి ఒకసారి అన్నా. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కావాలి, ఎందుకంటే ఇది కొంచెం అంతగా ఒదిగించదు. మనం ఇంకొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వేస్తేనే, అయితే తింటే మాత్రం హెవీగానే ఉంటుంది, కొంచెం తొందరగా ఆకలి కూడా వేయదు. ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అన్నా. ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. చూసారా, ఇది వేసుకొని ఇవన్నీ తాలింపులో ఉన్నవన్నీ కూడా బాగా కలిసేలాగా వాటికి పట్టాలి కదా, అందుకని అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. చూసారా, కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. చూడండి, కొత్తిమీర చల్లుకొని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా, అంతే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. కలర్ఫుల్గా ఉంది, చక్కగా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలాంటివి చేస్తే నిజంగా బాక్సుల్లో కూడా పెట్టించేయచ్చండి, చాలా బాగుంటాయి. మధ్యాహ్నం దాకా ఉన్నా కూడా ఏం అవ్వదన్నమాట, ఇది అలాగే ఉంటుంది. చూడండి, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. చూసారా, ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకొని, అంటే అది క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి అనమాట. నిమ్మకాయ పిండుకేసుకుంటే ఇంకేముంది, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో టిఫిన్ రెడీ అయిపోయింది.
చూడండి నిమ్మకాయ వేసి పిండి కలిపిన తర్వాత కొంచెం 2 నిమిషాలు వడ్డించడానికి వెంటనే వడ్డించండి. అంటే పులుపు దానికి పట్టాలి కదా, కొంచెం ఒక 2-3 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత అందరికీ వడ్డించండి. ఎలా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, మీకు నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోలు చాలా పెడతా ఉంటాను, అవన్నీ కూడా మీరు చూడవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్, ఈ టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా పిల్లలే కాదు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.